ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. గావో విశ్వస్య మాతరః. ఈ విశ్వానికే తల్లి అయిన గోమాతని పూజించడం మన బాధ్యత. గోమాతని కాపాడడం కూడా మన బాధ్యత. ప్రతి ఇంట్లోనూ ఒక గోవు ఉండాలి అని శాస్త్రంలో చెప్పారు. గోవు ఉండడం వల్ల సకల దేవతలు ఉన్నట్టే. మరి గోవుని పూజిస్తే ధర్మాన్ని పూజించినట్టే, ధర్మాన్ని కాపాడినట్టే. మరి ఆ ధర్మాన్ని కాపాడే బాధ్యత మనందరిది. సనాతన హైందవ బంధువులందరూ కూడా గోమాతని నిత్యము ఆరాధించాలి. మరి ఈనాడు అంశంలో 12 రాశుల వారు, 12 రాశుల వారు గోమాతని ఏ విధంగా ఆరాధిస్తే వారికి శుభం కలుగుతుంది అనేది మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ప్రప్రథమంగా ఎవరైతే ఈ విప్రా టీవీ ఛానల్ని చూస్తున్నారో వారు కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అందరి ఆదరణ ఎప్పుడు కూడా ఉండాలి. 10 మందికి షేర్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసము పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మరి విషయంలోకి వెళ్ళిపోదాం. 12 రాశుల వారు, 12 రాశుల వారు గోమాతని ఏ విధంగా ఆరాధిస్తే మంచిది? ప్రప్రథమంగా సకల దేవతా స్వరూపిణి అయిన గోమాతని పూజించడం ద్వారా సమస్త దోషాలు తొలగుతాయి, అష్టైశ్వర్యాలు సమకూరుతాయి. 12 రాశుల వారు, 12 రాశుల వారు తమ జాతకంలో ఉన్న గ్రహ దోషాలను బట్టి గోమాతని ఏ విధంగా పూజించాలి? తగిన దానాలు చేయడం వల్ల సకల శుభాలు కూడా కలుగుతాయి. కావున ఏ రాశుల వారు గోమాతని ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి, వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి, కుజగ్రహం అధిపతి. కావున ఈ మేషరాశి, వృశ్చిక రాశి వారు గోమాతని పసుపు కుంకుమలతో సమర్పించి ఎరుపు రంగు పూలతో అలంకరించాలి. ఆ పిమ్మట కుంకుమ పూసిన పచ్చిగడ్డిని తినిపించడం వల్ల భూమి మరియు ఆస్తి వివాదాలు తొలగుతాయి. ఆ తరువాత వృషభ రాశి, తులారాశి వారికి శుక్రగ్రహం అధిపతి. కావున ఈ వృషభం, తులారాశి వారు గోమాతని భక్తితో చక్కని ప్రక్షాళన జరిపి తెల్లని పూలమాలను సమర్పించాలి. ఇలా ఈ వృషభ రాశి, తులారాశి వారు గోమాతను నానబెట్టిన బియ్యము, బెల్లము తినిపిస్తే వారికి అదృష్టం కలుగుతుంది, కుటుంబ సౌఖ్యం మరియు సుఖ సంతోషాలు లభిస్తాయి. ఆ పిమ్మట మిథున రాశి, కన్యా రాశి వారికి బుధుడు అధిపతి. కావున ఈ మిథున, కన్యా రాశి వారు గోవుని పచ్చిగడ్డితో పాటు పచ్చి శనగలు కూడా తినిపించాలి, నానబెట్టిన శనగలు. అలాగే గోమాతకు ప్రదక్షిణ చేసి నమస్కరించడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి, మంచి బుద్ధి, విద్యా అభివృద్ధి కలుగుతాయి. అలాగే ఉద్యోగం కూడా మంచి ప్రమోషన్లు కలుగుతాయి. ఆ పిమ్మట కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. కావున ఈ కర్కాటక రాశి వారు మనోకారకుడైన చంద్రుని అనుగ్రహం కోసం గోమాతకు బియ్యము, పాలు లేదా పాలతో చేసిన పదార్థాలని నైవేద్యంగా సమర్పించి తినిపించాలి. ఆ తర్వాత ఆవుకి నమస్కరిస్తే వారికి మనశ్శాంతి, మానసిక ప్రశాంతత చేరుతాయి. ఎందుకు? చంద్రుడు మనస్సుకి కారణం. కావున ఆ మనస్సు బాగుండాలంటే ఈ కర్కాటక రాశి వారు గోమాతని ఈ విధంగా ఆరాధించాలి. ఆ తర్వాత సింహరాశి. సింహరాశి వారికి సూర్యుడు అధిపతి. కావున ఈ సింహరాశి వారు గోవుని గోధుమలు లేదా గోధుమలతో చేసిన ఆహారాన్ని తినిపించాలి. గోమాతను నుదుటిపై బొట్టు పెట్టి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సింహరాశి వారికి. కావున ఆ పిమ్మట ధనస్సు, మీనరాశి వారికి గురుడు అధిపతి. కావున ఈ ధనస్సు, మీనరాశి వారు గోమాతకు పసుపు రంగు అరటి పండ్లు లేదా పచ్చి శనగలు బెల్లంతో కలిపి తినిపించాలి. ఆ తర్వాత గోమాతని పూజించడం వల్ల సకల విద్యలు, ఉద్యోగంలో ఉన్నత స్థానము, ధనప్రాప్తి కలుగుతుంది. ఆ పిమ్మట మకర రాశి, కుంభరాశి వారికి శని అధిపతి. కావున ఈ మకర, కుంభరాశి వారు గోమాతకు నల్లని లేదా ముదురు రంగులో ఉన్న పూలమాలను సమర్పించి నల్ల నువ్వులు, బెల్లము కలిపి తినిపిస్తే మంచిది. ఆ తర్వాత దీనివల్ల ఏమిటి ప్రయోజనం? శని దోషాలు, ఏలినాటి శని ప్రభావాలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఉపశమనం కలిగి తగ్గుతాయి. సాధారణంగా ఇప్పుడు 12 రాశుల వారు ఏ విధంగా పూజించాలి అనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు గోమాతని ఎలా పూజించాలి? ఇప్పటి వరకు చెప్పింది ఒక వంతు. ఇప్పుడు గోమాతని ఏ విధంగా పూజించాలి? ముందుగా గోమాతకి అలంకారం చేసే పద్ధతి ఉంటుంది. గోమాతను శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత లేదా స్నానం చేయించండి గోవుకి. ఆ తర్వాత గోమాతని గంధము, కుంకుమ, పూలతో అలంకరించండి. ఆ తర్వాత నైవేద్యం పెట్టాలి. ఏవి? ఆవుకి ప్రీతికరమైన పచ్చిగడ్డి, అలాగే అగతి ఆకులు, బెల్లం వంటివన్నీ కూడా తినిపించాలి. ఆ తర్వాత హారతి ఇవ్వాలి. దీపం వెలిగించి హారతి ఇచ్చి 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేస్తూ
ఏ శ్లోకాన్ని పఠిస్తే మంచిది అనేది మీకు ఈ డిస్ప్లేలో మీ అందరికీ కూడా చూపిస్తాను. ఆ శ్లోకాన్ని చదవండి. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ ఇతాయ చ జగర్తితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ ఇతాయ చ జగర్తితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఈ విధంగా ప్రదక్షిణ చేస్తూ మంగళహారతి చూపించి గోమాతకి ఎవరైతే నిత్యము సేవ చేస్తారో ఈ రాశుల వారందరూ కూడా శుభం కలిగి వారికి చక్కని ఫలితాలు కలుగుతాయి అని శాస్త్రవచనం. మరి గోమాతని నిత్యము లేదా విశేష పర్వదినాల్లో గోవత్స ద్వాదశి నాడు లేదా గోపాష్టమి వంటి రోజుల్లో పూజించి ప్రార్థించడం ద్వారా అపారమైన పుణ్యఫలాలు లభిస్తాయి అని శాస్త్రవచనం. కావున ఇదండి ద్వాదశ రాశుల వారు గోమాతని ఏ విధంగా ఆరాధిస్తే వారి దోషాలు తొలగి వారికి మంచి శుభాన్ని కలుగుతాయో తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసము నా విప్రా టీవీ ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అందరూ కూడా లైక్ చేయండి. మీ ఆదరణ ఇప్పుడు కూడా ఉండాలి. 10 మందికి షేర్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను మంచి చక్కని అంశంతో. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.